వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. ఉత్తరాంధ్ర వైసీపీలో అసమ్మతి రాగం పెద్ద ఎత్తున వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే గాజువాక ఎమ్మెల్యే కుమారుడు, గాజువాక ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి దేవాన్ రాజీనామా చేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు రాజీనామా చేసిన రోజే ఆయన రాజీనామా చేసిన పరిస్థితి అయితే ఉంది. విశాఖలో మరో ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ కూడా జనసేనలో పార్టీలో చేరాడు. ఆయన పార్టీకి రాజీనామా చేయడంతో పాటు ఎమ్మెల్సీకి కూడా రాజీనామా చేసి ఆయన జనసేన పార్టీలో చేరాడు. జనసేన పార్టీలో ఇప్పుడు కంటిన్యూ అవుతున్న పరిస్థితి ఉంది. జనసేన పార్టీలో చేరిన రోజే ఆయన జగన్మోహన్ రెడ్డి పైన, వైసీపీ పైన పెద్ద ఎత్తున ఆయన ఆగ్రహవేశం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ క్రమంలో నిన్న ఆయన ఒక 11 పేజీల యొక్క లేఖను జగన్మోహన్ రెడ్డి గారికి రాసిన పరిస్థితి అదే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. 11 పేజీల యొక్క సారాంశం ఏమిటి అని మనం ఇప్పుడు చర్చించుకుంటే, దాదాపు 10 సంవత్సరాల నుంచిగా వైసీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి, 2014లో ఎంపీగా పోటీ చేసిన విజయమ్మ గారికి, సుబ్బారెడ్డి గారికి ఎంతో సేవలు అందించాము, ఎన్నో రకాలుగా నష్టపోయాము, పార్టీ కోసం ఎంతో ఖర్చు పెట్టాము. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు కూడా పార్టీని బతికించుకోవడానికి ఇక్కడ విశాఖపట్నంలో ఆఫీస్ పెట్టి, ఆఫీస్ నిర్వహణ సిబ్బంది జీతాలు అయితేనేమి ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కానీ సరైన ప్రాధాన్యత లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి దాదాపు ఏడాదిన్నరగా ప్రయత్నిస్తున్నా కానీ అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు అన్న భావన ఆయన 11 పేజీల లేఖలో రాసుకుంటూ వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టాము, ఆయన కోసమే పనిచేస్తున్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరండి, ధనంజయ రెడ్డి గారు ఎవరండి, వీళ్ళందరూ మాట్లాడి పంపించడం తప్ప కానీ ఏడాదిన్నరగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అపాయింట్మెంటు మాకు దొరకటం లేదు. అయితే దొరకకపోగాను అనేక సమస్యలు, పార్టీని నమ్ముకొని ఎన్నో కోట్లు ఖర్చు పెట్టడంతో పాటు 30 సంవత్సరాలుగా ఉన్న అతని క్వారీ బిజినెస్ కూడా పూర్తిగా దెబ్బతిన్నది. ప్రభుత్వంలో ఉండి అధికారంలో పార్టీని తీసుకొచ్చి పార్టీని అధికారంలో తీసుకురావడానికి విశాఖపట్నం, ఉత్తరాంధ్రలో ఎంతో పనిచేసిన నాకు, నా సొంత వ్యాపారమైన క్వారీలో కూడా నాకు ఫైన్లు వేశారు. ఆ పెనాల్టీని తొలగించాలని, ఆ ఫైన్లు వేసిన డాక్యుమెంట్స్ అయినా కనీసం ఇవ్వాలని చెప్పి ఎన్నోసార్లు పెద్దిరెడ్డి గారిని, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అడిగినా వారు పట్టించుకోలేదని, వాళ్ళు తన సమస్యను పెడచెవిని పెట్టారని, ఎన్నో అవమానంతో ఈ పార్టీలో ఇక మనం మనుగడ కొనసాగించలేమని, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపామని, ఎన్నో ఆర్థిక ఇబ్బందులకు ఒడిశామని చెప్పి ఆయన పెద్ద ఎత్తున ఆ లేఖలో రాసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ పార్టీ విధానాలను, పార్టీని ఎవరు పూర్తి స్థాయిలో కేడర్ కానీ ప్రజాప్రతినిధులకు కానీ వ్యతిరేకంగా మలుస్తున్నారు, ఎవరైతే పార్టీకి కంటకలుగా మారారు, ఉత్తరాంధ్రలో కడప రెడ్ల యొక్క రాజ్యం ఎలా నడుస్తుంది, కడప నుంచి వచ్చిన వాళ్ళు విశాఖపట్నంలో ఏ విధంగా భూదందాలు, గనులు వంటి వాటిపైన పెత్తనం చెలాయిస్తున్నారు అన్న అంశాలు చాలా స్పష్టంగా ఆయన లేఖలో ఆయన తెలియజేసి ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇట్లా ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ యొక్క ఒక సమస్య కాదండి, దాదాపు అన్ని నియోజకవర్గాల్లో 151 స్థానాల్లో ఉన్న ఎమ్మెల్యేల యొక్క పరిస్థితి అదే విధంగా ఉంది. కొంతమంది సీనియర్స్ తప్ప 1, 2, 3 అని ఏదైతే ఒక 6-7 ఉన్నారో వారు తప్ప మిగతా అందరూ పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసి, ఆయన వారసత్వం, ఆయన యొక్క విధానాలు పుణికిపుచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి కోట్ల రూపాయలు పార్టీ కోసం అయితేనేమో అతని కోసం అయితే దారబోశారు. అలాంటి దారబోసిన వ్యక్తులకి ఈ 4.5 ఏళ్ళుగా ఎటువంటి పరిస్థితులు అనుభవించారు. ఆయన అపాయింట్మెంట్ కూడా కనీసం, ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కూడా కనీసం దొరకని పరిస్థితి. ఓదార్పు యాత్ర సమయంలో ఇళ్లలోకి వచ్చి ఇళ్లలో కూర్చొని ఇళ్లలో గడిపిన వ్యక్తి. అదేవిధంగా పాదయాత్ర విషయంలో సందర్భంలో కూడా వాడల్లోకి తిరిగారు. వాళ్ళ ఏరియాలకు వచ్చి అక్కడున్న ఇన్ఛార్జీలు అయితేనేమి మిగతా వాళ్ళతో, అంటే పార్టీలో ఉన్న ముఖ్య నాయకులతో కలిసి తిరిగిన జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమైపోయి గేట్లు బంధించుకోవటం, గెలిచిన ఎమ్మెల్యేలు వాళ్ళు పెట్టిన ఖర్చులు అయితేనే, వాళ్ళకున్న ఇబ్బందులు అయితేనేమో, వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న బిల్స్ ఏదైతే పెండింగ్లో ఉన్నాయో వాటన్నిటి గురించి, కేడర్ యొక్క సమస్యల గురించి మాట్లాడటానికి కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా సజ్జల రామకృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డి గారిని తో మాట్లాడించి పంపించడం ఆ పార్టీ ఎమ్మెల్యేలు అయితేనేమి, కేడర్ అయితేనేమి, ముఖ్య నేతలు అయితేనేమి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వారిపైన ఆవేశాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అట్లా దాదాపు ఇప్పుడు మారుస్తానన్న 92 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరూ ఇదే బాట పడుతున్నారు. ఇదే విషయంలో మదన పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి పూర్తిగా
కోటాని కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టాము ఎలక్షన్ టైంలో. 2 ఎలక్షన్స్లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టామో మాకో తెలియదు, ఎన్ని అప్పులు అయ్యాయో మాకే తెలియదు. ఇవన్నీ మేము ఎలా పూరించుకోవాలి, భర్తీ చేసుకోవాలని చెప్పి మదన పడుతూ అలా ఇబ్బంది పడుతున్న ఎమ్మెల్యేల పట్ల కానీ మంత్రుల పట్ల కానీ కనీసం జాలి లేకుండా మీకు టికెట్ లేదని మొహాన్నే చెప్పేయటం ఇప్పుడు వైసీపీ మొత్తం యావత్ ఎమ్మెల్యేలు అయితేనేమి, మినిస్టర్లు అయితేనేమి, క్యాడర్ అయితేనేమి తీవ్ర అసంతృప్తి రాగంతో ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎమ్మెల్సీ రాసిన లేఖలో ఈ సారాంశమే ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ బాధ చెప్పుకోవాలి, అపాయింట్మెంట్ ఇవ్వనప్పుడు లేఖల ద్వారా తెలియజేయాలి అని చెప్పి ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్టుగా కనిపిస్తుంది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాల్లో ఎవరినైతే రేపు టికెట్స్ 2024 ఎన్నికల్లో ఎవరినైతే ఎంపిక చేస్తున్నారో అభ్యర్థుల యొక్క లిస్ట్ అయితే ఈరోజు రేపట్లో రానున్నది. అయితే ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్స్ని మార్చడం, లేకపోతే ఇన్ఛార్జ్ను కేటాయించడం, ఆ నియోజకవర్గాలకి పనిచేసుకోవటం, క్యాడర్తో కూర్చొని మాట్లాడి వ్యూహాలను పనటం జరుగుతున్న క్రమంలో రేపు కానీ ఈరోజు కానీ ఏదైనా ఈ 175 నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని వైసీపీ ఖరారు చేస్తే ఇంకా వైసీపీలో అసమ్మతి రాగం కానీ, వ్యతిరేక విధానాలు నిర్ణయాలు కానీ, లేకపోతే ఆందోళనలు కానీ ఇంకా పెచ్చురిల్లే ప్రమాదం లేకపోలేదు. మొత్తంగా అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఈ 2024 ఎన్నికల్లో చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంటే క్రమంలో క్యాడరుతో పాటు ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో వాళ్ళు మదన పడుతున్నారనేది చాలా క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితి.